Okay, yo guys, back. Mummy, sorry guys if you are hearing any background music. And then English లో మాట్లాడతారు తెలుగు ఛానల్. ఓకే అయితే ఇప్పుడు మనము ఈరోజు మనం ఒక ఛాలెంజ్ చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనము బీటింగ్ ఎండెడ్ డ్రాగన్ విత్ స్పియర్, అంటే సర్వైవింగ్ 100 days విత్ ఓన్లీ స్పియర్. అంటే ఇప్పుడు మనము ఇది పార్ట్ 1. 100 days కాదు, ఇది మా సర్వైవల్ వరల్డ్ అనుకోండి. జస్ట్ స్పియర్తో తయారు చేసిన సర్వైవల్. అబ్బా, అన్ని లారీలు వెళ్తున్నాయి అయితే మన సపోర్ట్ వినిపిస్తాం. వేరే సారీ ఇంతలో నేను సౌండ్ తీసేస్తాను బ్యాక్గ్రౌండ్. అయితే మనకు కాన్గానే ఇక్కడ విలేజ్ అనిపించింది. అయితే ఇప్పుడు మనకు ఇల్లు కట్టుకుని అంత బెస్ట్కి మమ్మీ బ్లాక్ స్మిత్ ఉందా? బ్లాక్ స్మిత్ ఒక నిమిషం, బ్లాక్ స్మిత్ ఉందా ఈ విలేజ్లో? మమ్మీ జాగ్రత్తగా. అమ్మ ఇంకా రిస్పాండ్ పాయింట్ కూడా చెక్ చేసి పెట్టుకోలేను, అక్కడ మంచిగా పెట్టున్నా. అట్లాంటి ఏదో ఆడితో అంత నేను చేయలేను మమ్మీ. మాట్లాడండి అయినా కానీ ఏం కాలేదు. బెస్ట్ బ్లాక్ స్మిత్ ఉందా? లేదు. షర్ట్. చలో నాకు విలేజ్ దొరికితే ఇంత ఈజీ అయిపోతుంది. ఈరోజు నుంచి మనం ఇక్కడనే ఉంటాం. రేపు ఇది మన విలేజ్. సో వెల్కమ్ టు ద డే 1 పార్ట్ 1 అదే అనుకోవచ్చు మీరు. అయితే ఇదంతా విలేజ్ మనదే. ఫస్ట్ రిస్పాన్ పాయింట్ పెట్టుకోరా, ఇంత పెద్ద విలేజ్కి వచ్చి కూడా నీలాంటి ఎదురుగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా మనీష్. నన్ను నేను పెట్టుకుంటాను అంటే ఇంత ఎదురుగా నువ్వని ఆలోచించుకో. లెజర్ పెట్టుకుందాం, ఆర్మర్ కెప్తే కన్నా యూజ్ అవుతుంది. ఎప్పుడు నేను నిద్ర అయితే యూజ్ చేస్తాను. ఎక్కువ అయిపోతుంది. షో ఆఫ్ అయితే కూడా ఎక్కువ వేయద్దురా. పైన పెట్టుకుందాం మన ఇల్లు పైన వాటిలలో. ఇప్పుడు కిందకి వచ్చి వేస్ట్ కదా. అవును కదా, మర్చిపోయాం. తర్వాత ఇల్లుకి వెళ్ళి మనం వుడ్ తీసుకోవాలి. మనం ఛాలెంజ్ స్పియర్ది పెట్టుకోవడం. స్పియర్ లేదు మన దగ్గర. ఎంత గొప్ప మనిషిరా మౌనిష్ నువ్వైతే. చలో నైట్ కూడా కావచ్చు, 10 minutes ఎప్పటికో అయిపోయి ఉండొచ్చు. అని మళ్ళీ స్టార్ట్ చేసిన. అయితే మంచి పాయింట్ ఏదైనా విలేజ్ ఎత్తుకుతుండే. అంటే విలేజ్ అదే అంత ప్లేన్స్ కదా, విలేజ్ ఎత్తుకలేను నేను. జస్ట్ ప్లేన్స్ ట్రీస్ ఉన్న ప్లేస్ ఎత్తుకుతున్నా. మంచిగా వీడియో స్టార్ట్ కాగానే ఇట్లా స్పియర్ ఇట్లా క్రాఫ్ట్ ఛాలెంజ్ ఇంత చెప్పి చేద్దామని. మొత్తం ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది మీకు కూడా. అందుకే అయితే విలేజ్ కనిపించింది. సరే విలేజ్ కనిపించింది కదా, రేపు బెస్ట్ అనుకో స్టార్ట్ చేసేసిన. ఎప్పటి లెక్క నేను లాస్ట్ క్రాఫ్ట్ మ్యాన్ దాంట్లో గుర్తుంటే నేను ఎప్పుడు నేను నాది ఒక ఇట్లాంటి మౌంటైన్ లాంటి ప్లేస్ మీదనే పెట్టుకోండి. ఇది మన ఇల్లు అనుకోవచ్చు ఇప్పటి నుంచి. సేమ్ అదే అంటే మనం అప్పుడు చేసినట్టే సేమ్ అట్లనే చేస్తాం. చలో ఈరోజు కొడదాం ఇల్లు. ఫస్ట్ అయితే ఇల్లు ఇంకా స్పియర్ టూల్స్ దర్ ఆర్ ఇంపార్టెంట్. మా సపోర్ట్ అనిపిస్తుంటే ఐమ్ వెరీ సారీ గాయస్. ఓకే అయితే మనం ఈ వుడ్స్ బ్రేక్ చేసి వస్తున్నాం. వుడ్స్ బ్రేక్ చేసినా కలుస్తాం అంతా. సో గైస్ వీఆర్ బ్యాక్ ఆఫ్టర్ బ్రేకింగ్ ద ఆల్ హౌస్. అండ్ ఇప్పుడు మనం స్పియర్ కూడా క్రాఫ్ట్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ స్పియర్ విచ్ ఇస్ ఆఫ్ స్టోన్. సో ఈ స్టోన్ స్పియర్ మై బాయ్. నా యాక్సెప్ట్ స్పీడ్ వచ్చి వావ్. అసలు ఇంకా తీయడం ఇంకా ఇరగొట్టలేదు ఉన్నా. యాక్చువల్లీ నేను ఇది అయిపోయి 1/2 hour అట్లా అవుతుంది నేను ఆపి. ఎందుకంటే నేను తినొచ్చిన, ఆపిన కొంచెం ఒక 2-3 blocks ఇరగొట్టంగానే మళ్ళీ తిన్నీకి వెళ్ళిన. దాని తర్వాత వచ్చిన. ఓకే ఇదంతా బ్రేక్డ్. దిస్ ఆల్ హ్యాస్ బీన్ బ్రేక్. సరే పైకి మ్యూట్ చేస్తున్నా.
ఇంతసేపు హాఫ్ ఉండేనా? నేను మొత్తం ఒక స్టోరీ చెప్పేసిన. సారీ గైస్, ఎక్కువ అనుకోకండి, ఎక్కువ అనుకోకండి, ఏమనుకోకండి ప్లీజ్. చాలాసేపు అవుతుంది. తర్వాత తర్వాత చేద్దాం గైస్.